మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఐపాక్ టీమ్‌తో మాట్లాడేటప్పుడు, ఈసారి 2019 కంటే ఎక్కువ సీట్లు మనం సంపాదిస్తాము. 151 పైపెచ్చు మనకొస్తాయి. ఈసారి ఘన విజయం సాధిస్తామని చెప్పుకొచ్చారు. దీనికి పాపము ఏదైతే ఈ పచ్చ మీడియా ఛానల్సోళ్ళు అసలు ఇంకా తట్టుకోలేకపోతున్నారు అసలు తట్టుకోలేక ఇంక అల్లాడిపోతున్నారు. ఇదేందిరా బాబు! జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారని విపరీతంగా మనం ప్రచారం చేశాం కదా! అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ భయపడకుండా, ఎక్కడ తడబడకుండా ఒకే ఒక మాటలో అంటే ఇన్ని రోజుల నుంచి మనం చేసిన పని వృధా అయిపోయిందే అనని తలలో బాదుకున్నాడు. ఇక పచ్చ మీడియా ఛానల్లే ఆయనైతే ఏకంగా ఇంక నిద్ర పట్టలేదు అనుకుంటా నైట్ అంతా పాపం అల్లాడిపోయి ఈరోజు టీవీ డిబేట్లో నెత్తి కొట్టుకుంటే పని అయిపోయింది పాపం ఆయన పరిస్థితి. ఇదేందిరా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అన్నాడే, ఈ మాట అన్నాడే, ఎలా వస్తారు? సరే వస్తే వస్తారు. అయినా కానీ దేశం మొత్తం మన వైపు చూసిద్ది అన్నాడు. ఎలా చూసిద్ది? గెలిసిద్దంటే ఓకే, ఒక 100 సీట్లు వచ్చిద్ది, గెలిసిద్ది. అంతే తప్ప ఇదేందో 151 సీటు గెలిసిద్ది, మనమే ఘన విజయం సాధిస్తారు ఎలా అనని అతనికి కానీ మైండ్ పోయినట్టుంది పాపము. ఇప్పుడు ఏమంటాడంటే మళ్ళీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 151 అన్నాడు కదా! 151 కాదు, 151లో ఒకటి తీసేస్తే 15 వస్తాయి. అప్పుడు దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసిద్ది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఘన విజయం సాధించి దేశం మొత్తం వైపు చూడదు. సరే అలా అనుకుంటే లోక్సభ సీట్లో 23 సీట్లు వచ్చాయి, 22 కదా! ఈసారి 22 కానించి 22లో నుంచి 2 తీసేస్తే 2 వస్తాయి కదా! ఆ 2 సీట్లకి పరిమితం అయింది. ఆ 2 సీట్లకే అప్పుడు దేశం జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళు చూసిద్ది. అంతే తప్ప ఘన విజయం 150 సీటు వస్తుంది అనేది అన్నీ ఉత్త మాటలే మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 151 సీటు ప్రకటించాడో ఆ ప్రకటించినప్పటి నుంచి పాపం టీడీపీ అటుపక్క ప్రశాంత్ కిషోర్, ఇటు పచ్చ మీడియా ఛానల్స్ తల బాదుకుంటున్నాయి అనే చెప్పుకోవచ్చు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బ అంటే ఏందో మరొకసారి చూశారనే చెప్పుకోవచ్చు.